నమస్కారం. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు వసూళ్లను సాధిస్తాయి. మరికొన్ని సినిమాలు మన గుండెలో నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుతమే కేర్ ఆఫ్ కంచెరపాలెం. గ్లామర్ లేదు, ఫైట్లు లేవు, భారీ సెట్లు లేవు. ఉన్నదల్లా కేవలం స్వచ్ఛమైన మనుషులు, వారి మట్టి వాసన కలిగిన కథలు. ఈ సినిమా మనకు 4 విభిన్న వయసులో జరిగే ప్రేమ కథలను చూపిస్తుంది. స్కూల్ వయసులో సుందరం సునీత, యవ్వనంలో జోసెఫ్ భార్గవి, నడి వయసులో గడ్డం సలీమా మరియు 49 ఏళ్ల వయసులో రాజు రాధ. ఈ 4 కథలు వేర్వేరు అనుకుంటాం, కానీ క్లైమాక్స్లో ఆ 4 కథలు ఒకే వ్యక్తి జీవిత ప్రయాణంలోని వివిధ దశలని తెలిసినప్పుడు ప్రేక్షకుడు పొందే అనుభూతి వర్ణనాతీతం. కులం, మతం, వయసు అనే హద్దులను దాటి మనిషిని మనిషిగా ప్రేమించడమే ఈ సినిమా మనకు నేర్పే గొప్ప పాఠం. ఈ సినిమా గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ సినిమాలో నటించిన దాదాపు 80 మంది నటీనటులు కంచెరపాలెం గ్రామానికి చెందిన స్థానికులే. వీరెవ్వరికీ అంతకు ముందు నటించిన అనుభవం లేదు. దర్శకుడు వెంకటేష్ మహాగారు 2 ఏళ్ల పాటు ఆ ఊర్లోనే ఉండి అక్కడ మనుషుల నడక, మాట తీరును గమనించి వారితోనే నటింపజేశారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ సినిమా కేవలం 70 లక్షల రూపాయల బడ్జెట్తో రూపొందింది. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. అక్కడ విదేశీయులు సైతం ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. ఈ సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ సినిమా నిర్మించిన ప్రవీణ్ పరుచూరి గారు అమెరికన్ సిటిజన్ అవ్వడం వల్ల సాంకేతిక కారణాలతో జ్యూరీ ఈ సినిమాను తిరస్కరించింది. కానీ ప్రేక్షకులు మాత్రం దీనికి ప్రజల అవార్డు ఇచ్చి గౌరవించారు. సహజత్వం కోసం ఈ సినిమాలో చాలా వరకు సింక్ సౌండ్ వాడారు. అంటే డబ్బింగ్ చెప్పకుండా షూటింగ్ స్పాట్లోనే రికార్డ్ చేసిన మాటలను వాడడం. జనసాంద్రత కల కంచెరపాలెం వీధుల్లో ఇది చేయడం చాలా కష్టతరమైన పని. సినిమాలో ప్రతి పాత్రకు ఒక లోతైన అర్థం ఉంటుంది. ముఖ్యంగా గడ్డం మరియు సలీమా కథలో బురకా వెనుక ఉన్న మనిషిని ప్రేమించడం కులమతాల కంటే మానవత్వం గొప్పదని చాటి చెప్తుంది. విగ్రహాన్ని ఊరంతా తిప్పే సన్నివేశం కాలం మారుతున్న మనుషుల భావోద్వేగాలు మారవని సూచిస్తుంది. ఇలా ఈ సినిమాలో ప్రతి మాట, ప్రతి సంభాషణ మనకు ఒక అర్థాన్ని చెప్తుంది. ఈ సినిమాలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి గోల్డెన్ మూవీస్ విశ్లేషణల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.